కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంది. రుణమాఫీ చేసాం 2 లక్షల వరకు అని చెప్తుంది. ఆ శాఖ నిర్వహిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడాం. తుమ్మల నాగేశ్వరరావు గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మేము 2 లక్షల రుణమాఫీ చేసాం, అందరికీ చేసాం, అర్హులైన వారికి అందరికీ చేసాం అంటున్నారు. ఏ మేరకు చేశారు? ఇంకా అన్రెస్ట్ ఉంది, చాలామంది మాకు రుణమాఫీ కాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది, ఆ తర్వాత విస్మరించిందనే ఆరోపణలు, విమర్శలు తీవ్రంగా అనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో కూడా రైతుల నుంచి ఆందోళన కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు మీరు? రుణమాఫీ విషయానికి వస్తే భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కసారి మన్మోహన్ సింగ్ గారు, అంతకుముందు దేవీలాల్ గారు ఉన్నప్పుడు కొంచెం చేసినట్టుగా నాకు గుర్తు. మన్మోహన్ సింగ్ గారు దేశవ్యాప్తంగా చేసినప్పుడు 70,000 కోట్లు భారతదేశానికి. ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చారని చెప్పి, దానికి అనుగుణంగా ఈనాటికి 25 లక్షల మందికి 21,000 కోట్లు మొదటి పంట కాలం అంటే మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుంది. కాబట్టి ఇంకా ఎక్కడైనా అన్రెస్ట్ కానీ, లేకపోతే బ్యాంకుల వల్ల కానీ, లేకపోతే డిపార్ట్మెంట్ వల్ల కానీ ఎక్కడైనా వస్తే కూడా మొన్న ఇంటింటికి పంపించి 3 నెలల కాలం అధికారుల్ని, ఎవరికైతే తెల్ల కార్డు లేదో, ఎవరికైతే ఆధార్ కార్డు నెంబర్ తప్పుబడిందో, బ్యాంక్ అకౌంట్లో తప్పుబడిందో, పేర్లు తప్పుబడ్డాయో అన్నీ కలిపి బ్యాంకులు పంపించినటువంటి ఖాతాలను మళ్ళీ వెరిఫై చేసి, సకాలంలో పంపించినటువంటి ఖాతాలను కూడా జమ చేసి, మొన్న మహబూబ్ నగర్లో రైతు పండగ రోజున 3,20,000 మందికి మళ్ళీ 3,000 కోట్లు జమ చేశాం. ఈనాటికి 2 లక్షల వరకు 21,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం. మీకు తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితి. అయినా సరే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు కాబట్టి తప్పకుండా అది నెరవేర్చాలనే ఉద్దేశంతో పట్టుబట్టి మన రైతు పండగ రోజున దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కానీ మీ లెక్కల్లోనే తేడా కనిపిస్తుంది. ఒకసారి 30,000 కోట్లు అంటారు, ఒకసారి 29,000 కోట్లు అంటారు, ఒకసారి 21,000 కోట్లు అంటారు. ఏంటి ఈ లెక్కలలో ఎందుకు డిఫరెన్స్ కనబడుతుంది? రైతుల్ని మీరు మోసం చేస్తున్నారా, లేదా తప్పుడు లెక్కలు చెప్తున్నారా? లెక్కలు తప్పు కాదు. మేము బ్యాంకులను అడిగాం. మొత్తం తెలంగాణ రైతులు గత 5 సంవత్సరాల్లో ఏదైతే 18 నుంచి 23 వరకు 5 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి అప్పులు, వాస్తవంగా మేము రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డిక్లరేషన్ రోజు నుంచే, నవంబర్ 22 నుంచే మేము రుణమాఫీ చేయాలి. కానీ ముఖ్యమంత్రి గారి పెద్ద మనసుతోటి గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి 5 సంవత్సరాల ఆళ్ల పరిపాలనలో చేసిన మొత్తం అప్పులు తీసుకుందాం. మనం ప్రమాణ స్వీకారం చేసిన రోజు వరకు 5 సంవత్సరాల క్రితం ఉన్న అప్పులన్నీ జమ చేసి ఎంత ఉన్నాయో చెప్పండి అన్నారు. మేము బ్యాంకులను అడిగాం. బ్యాంకులు 42 లక్షల ఖాతాలకి 31,000 కోట్ల అప్పు ఉందని చెప్పారు. అంటే 2 లక్షల పైన ఉన్నటువంటివి కూడా కలిపి 2 లక్షల వరకు ఉన్నాయి మాత్రం 21,000 కోట్లు. దాని వరకు ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా, కేబినెట్ నిర్ణయం ప్రకారంగా మొదటి సంవత్సర కాలంలోనే తీర్చాలనే పట్టుదలతోటి రైతాంగాన్ని మనం ఆదుకోవాలనే ఆలోచనతో చేసినటువంటి ప్రక్రియ తప్ప ఇందుట్లో మోసం లేదు. కానీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తుంది అసలు రైతులకు రుణమాఫీ సక్రమంగా కాలేదు, ఇవన్నీ తప్పుడు లెక్కలు చెప్తున్నారు, రైతు భరోసా ఇవ్వలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినా కానీ మేమిచ్చిన రైతు బంధు కూడా ఒకటి పెండింగ్లో పెట్టారు, 15,000 ఇస్తా ఉన్నారు ఎకరానికి, అది కూడా ఇవ్వలేదు, వ్యవసాయ కూలీలకు ఇవ్వలేదు అని చెప్తున్నారు. మరి ప్రధాన ప్రతిపక్షానికి ఆరోపణలో మీకు ఏం చెప్తారు? రుణమాఫీని గురించి వాళ్ళు మాట్లాడేదానికి పెద్దగా వాళ్ళకి హక్కు లేదు. ఎందుకంటే మొదటి టర్మ్లో నేను కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నా. సంవత్సరానికి 1,25,000 ఇచ్చుకుంటూ వచ్చాం. 1,00,000 రూపాయలే వాళ్ళ ఆ రోజున కమిట్మెంటు. 1,00,000 రూపాయలు కూడా 5 ఏళ్లలో సంవత్సరానికి 25,000 ఇచ్చుకుంటూ వచ్చాం. అప్పుడు రైతులు ఏమన్నారు అనంటే, రుణమాఫీ ఆ వడ్డీకే సరిపోయింది కాబట్టి మాకు మిగిలిపోయింది, దీనివల్ల ప్రయోజనం లేదనే ఇది వచ్చింది. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఒకేసారి 2 లక్షలు చేస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా చేయాల్సి కష్టాలున్నా, ఇబ్బందులున్నా 2 లక్షలు ఒకేసారి ఇస్తే ఆ రైతు బయటపడతాడనే ఉద్దేశంతో 2 లక్షల రూపాయలు ఒకేసారి చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారు. రైతు భరోసా ఇవ్వడంలో విఫలమైందా లేదా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ విఫలం కాలేదు, కానీ రెండో టర్మ్లో బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది.
వాళ్ళు ఇవ్వాల్సినటువంటి 40 లక్షల మందికి రైతు భరోసా 69 లక్షల మందికి కేవలం 7,500 కోట్లే ఇచ్చేసి రింగ్ రోడ్డుని తాకట్టు పెట్టి ఇచ్చారు ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు. మేము వచ్చిన తర్వాత ఇంకొక కిస్తీ మా మీద పడింది. దాని గైడ్ లైన్స్ ఒక సబ్ కమిటీ ఉంది బట్టి గారి ఆధ్వర్యంలో. గైడ్ లైన్స్లో గతంలో రైతుల యొక్క ఆలోచన ఏంటంటే పంట వేయని భూములకు కూడా వెళ్ళింది, ప్రజాధనం దుర్వినియోగం అయింది, పంట వేసిన వాళ్ళకి ఇవ్వండి అనేది అందరి అభిప్రాయం. అఖిలపక్షంలో రాజకీయ పార్టీలు కానీ రైతుల సంఘాలు కానీ అందరూ చెప్పేది పంట వేసినోడికే కదా మీరు పంట భరోసా ఇవ్వాల్సిందని మా మీద ఒత్తిడి ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ముందు కేవలం ఎవరైతే పంట సాగు చేస్తున్నారో వాళ్ళకే రైతు భరోసా ఇవ్వబోతున్నారా? ఇది స్పష్టమా? అది ప్రజాభిప్రాయం, రైతుల అభిప్రాయం, మీలాంటి మేధావుల యొక్క అభిప్రాయం. అది న్యాయం అనేది దానికే మేము కట్టుబడి ఉంటాం. ఎట్లా సర్వే అంటే మీ క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయిందా? ఎవరైతే పంట వేస్తున్నారో, ఏ పంట వేస్తున్నారు, ఎన్ని ఎకరాలు? మా దగ్గర ఏఈఓలు 5,000 ఎకరాలకు ఒక ఏఈఓ ఉన్నారు, ఏఓలు ఉన్నారు, డిఏఓలు ఉన్నారు. ఇప్పుడు కూడా మాకు ఏ పంట ఎవరు ఏ ఊళ్ళో ఎంత వేసారు అనేది మాకు లెక్కలు వస్తాయి. కానీ ఇది ఇంకా నిక్కచ్చిగా ఉండాలి అని అంటే టెక్నాలజీ వాడాలనేది నా ఆలోచన. ఈ రెండింటిని మ్యాచ్ చేసుకొని ఇటు మాన్యువల్గా చేపిస్తాం, అటు టెక్నాలజీ కూడా వాడి ఖచ్చితంగా పంట వేసినోడికి ఇచ్చే అవకాశం ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే మన రాష్ట్రంలో కూడా అమలు చేసే అవకాశం ఉంది. రేపు వచ్చే పంటకి అదే పద్ధతిని అవలంబిస్తాం.